హలో, వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్. పాన్ మ్యాన్ అంటే గోల్డ్ మ్యాన్ మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ. కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్గా ఉంది, బాగా డిఫరెంట్గా అనిపించింది. మూవీ చాలా బాగుంది. మూవీ మొత్తం స్టెఫీ అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్టెఫీ, వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదరు, ఈ 3 మెంబర్స్ ఒక ఫ్యామిలీ. వాళ్ళ బ్రదర్ బ్రూనో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు, ఒక పొలిటికల్ పార్టీ తరపున తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఏమో స్టెఫీకి పెళ్లి చేయాలని చెప్పేసి మ్యాచెస్ చూస్తూ ఉంటుంది. ఒక మ్యాచ్ వాళ్ళు 25 సవర్ల బంగారం పెడితేనే చేసుకుంటాము అని చెప్తారు. వాళ్ళు బాగా మనీ మైండెడ్ ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పి ఇస్తాము అని చెప్పిద్ది, ఓకే చేసుకునిద్ది. ఒకరోజు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పోస్టర్స్ అతికిస్తూ ఉంటారు. అది వీడికి చూసి, బ్రూనో చూసి చాలా కోపం వచ్చేసి వాడిని కొడతాడనమాట. సో ఇంకా చర్చ్ మెంబర్స్ అందరికీ బ్రూనో యాంటీ అయిపోతాడు ఇప్పుడు. అండ్ పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా మీరు కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండండి అని చెప్పేస్తాడు వాడికి. ఇంకా స్టెఫీకి పెళ్ళి. ఇప్పుడు 25 సవర్లు గోల్డ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అనుకుంటారు. చర్చ్ మెంబర్స్ దగ్గర నుంచి కూడా ఎటువంటి హెల్ప్ అందదు. పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా వీడిని పార్టీలో నుంచి తీసేస్తారు, ఇంకే హెల్ప్ చేయరు. బట్ అందులో ఒక పార్టీ మెంబరు, నేను నీకు మనీ హెల్ప్ అయితే చేయలేను కానీ ఇంకో హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఒక గోల్డ్ మ్యాన్ని పంపిస్తారు. అంటే మన హీరో మిడిల్ మ్యాన్, వాడు గోల్డ్ జ్యువెలరీ తీసుకొని వస్తాడనమాట. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత చదివింపులు మనీ వస్తాయి కదా, ఆ మనీని తీసుకెళ్ళిపోతారు. ఇన్ కేసు కనుక ఆ గోల్డ్కి సరిపడా మనీ రాలేదు అంటే ఆ చదివింపుల మనీకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ వాళ్ళకి ఇచ్చి రిమైనింగ్ గోల్డ్ని తీసుకెళ్ళిపోతాడు. అలా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా, స్టెఫీ వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా వాడు 25 సవర్లకి జ్యువెలరీ తీసుకొని వస్తాడు. వీళ్ళకి బాగా నచ్చిద్ది, డిజైన్స్ కూడా అన్ని నచ్చుతాయి. ఇంకా ఫైనల్గా పెళ్ళి అయిపోయింది. తర్వాత చదివింపులు చూసుకుంటే 13 సవర్లకి సరిపడా డబ్బులే వస్తాయి. ఇంక రిమైనింగ్ 12 సవర్లు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను అని అడుగుతాడు. బట్ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు బాబు, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, కొంచెం అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ మదర్ ఇంకా అది ఇది సర్ది చెప్పిద్ది. ఇంకా తర్వాత అమ్మాయిని ఫస్ట్ నైట్ గదిలోకి పంపించేస్తారు. వాడేమో నా గోల్డ్ నాకు తిరిగి ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోవాలి అంటాడు. బట్ ఇంకా వాళ్ళ అమ్మ వెళ్ళి డోర్ కొట్టిద్ది. అమ్మాయిని పడుకున్నాక వస్తాను, అప్పుడు వచ్చి ఇచ్చేస్తాను గోల్డ్ అని చెప్పిద్ది. ఇంకా కానీ రారనమాట. ఇంకా స్టెఫీ వాళ్ళ మదర్ ఏమో బాబు రేపు మార్నింగ్ లేవగానే ఇచ్చేస్తాను అని చెప్పిద్ది. ఇంక వీడు నైట్ అంతా అక్కడే స్టే చేస్తాడు బయట. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ వీడు లేచేసరికి వాళ్ళు ఆటోలో వెళ్ళిపోతారు. ఇంకా స్టెఫీని అత్తగారింటికి పంపించేస్తారు. వీడి బైక్కి కూడా గాలి తీసేసి ఉంటుంది. ఇంకా వీడు స్టెఫీ వాళ్ళ మదర్ని, బ్రదర్ని ఇంకా బాగా తిడతాడు. నా డబ్బులు నాకు ఎలాగైనా ఇచ్చేయండి, లేకపోతే నా గోల్డ్ ఇచ్చేయండి, వెళ్ళి తీసుకురండి అని చెప్తారనమాట. ఇంకా వీళ్ళు బ్రదర్ బ్రూనోకి కూడా కోపం వచ్చేసి, అంత మగాడు అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి వసూలు చేసుకోపో, మేమేమో ఏం చేస్తావో చేసుకోపో అని మాట్లాడతాడు. సరే అయితే వెళ్ళి అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటా అని చెప్పేసి వాళ్ళ అత్తగారు ఉన్న ఊరికి వెళ్తాడనమాట. అక్కడ ఐలాండ్ ఇంకా వీడిదే రాజ్యం అక్కడ అన్నట్టు. ఎవరు స్టెఫీ వాళ్ళ హస్బెండ్ మరియంది. ఆయన రొయ్యల చెరువులు పెంచుతూ ఉంటాడనమాట. వాడికి కూడా చాలా కోపము. పిల్లలు కొన్ని రొయ్యలు దొంగతనం చేస్తేనే వాళ్ళని బాగా కొడతాడనమాట. సో ఇంకా అటువంటి ప్లేస్కి వెళ్తాడు హీరో. ఇంకా స్టెఫీని అందరికీ చూపించడము, స్టెఫీ గోల్డ్ చూపించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందరూ కూడా భలే మెచ్చుకుంటూ ఉంటారు, చాలా బాగున్నాయి అని చెప్పేసి. స్టెఫీ వాళ్ళ అత్తగారి ప్లాన్ ఏంటంటే, మరియం వాళ్ళ అక్కకి ఆల్రెడీ కట్నం బాకీ ఉంటుంది, అది ఇచ్చేయాలి. అండ్ మరియం చెల్లికి కూడా పెళ్లి చేసేయాలి. ఇదంతా కూడా స్టెఫీ గోల్డ్తోనే చేసేయాలి అని ప్లాన్ వేస్తారనమాట. ఇంకా హీరో అక్కడికి రావడం గమనిస్తాడు. మరియం, ఎవరు నువ్వు ఏంటి అని అడుగుతాడు. నేను స్టెఫీ కజిన్ని అని చెప్తాడు. ఇంకా స్టెఫీ కూడా వీడిని చూసిన దగ్గర నుంచి భయపడతా ఉంటుంది. ఇంకా అమ్మాయి ఒంటరిగా దొరికినప్పుడల్లా వాడు గోల్డ్ అడుగుతాడు అనమాట. ఇప్పుడు మా అత్తగారికి, మా ఆయనకి తెలిసిందనుకో ఈ 12 సవర్లు నాది కాదు అని చెప్పేసి ఇంకా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఇంకా అదంతా భయపడి ఇంకా అమ్మాయి కూడా నిజం చెప్పదు. ఇంకొక రోజు ఇదంతా అబ్జర్వ్ చేసిన మరియమే అడుగుతాడు. అసలు నిలదీసి అడిగితే అప్పుడు చెప్పిద్ది అనమాట, ఈ గోల్డ్ మాది కాదు అతనిది, సో మేము 12 సవర్లు తిరిగి అతనికి ఇచ్చేసేయాలి అని చెప్తాడు. ఇంత మోసం చేశారా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఆయన కొడతాడు. బట్ ఇంకా ఆ గోల్డ్ తిరిగి ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఆ గోల్డ్ తీసి వాడు లాకర్లో పెట్టి దాచిపెట్టేస్తాడు. హీరో ఏమో ఎలాగైనా వసూలు చేసుకోవాలని చూస్తాడు. ఒకరోజు ఈ రొయ్యల చెరువులో కెమికల్ వేస్తే ఈ రొయ్యలన్నీ పాడైపోతే అప్పుడు నీకు ఎంత నష్టం జరిగిద్దో చూసుకో అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు మరియంకి హీరోకి ఫైట్ జరిగిద్ది. పొడి చేస్తాడు హీరోని. ఇంకా కత్తి తీసుకొని ఇంటికి వచ్చి కడుగుతూ ఉంటే ఇది చూసిద్ది అనమాట. స్టెఫీ చూసి ఇంకా భయపడిద్ది. వెళ్ళి చూస్తే అక్కడ వాడికి గాయాలైపోయి ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ డే స్టెఫీ వాళ్ళ బ్రదర్ వచ్చేసి కొన్ని రోజులు స్టెఫీని ఇంటికి తీసుకెళ్తాను, మా అమ్మకి బాగాలేదు చూసుకోవాలి అని చెప్తాడు. అయితే
గోల్డ్ మొత్తం తీసేసి ఇంట్లో పెట్టేసేళ్ళు, ఒక వస్తువు కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ డే స్టెఫీ వాళ్ళ ఫ్యామిలీ వాడిని వెతుక్కుంటూ, హీరోని వెతుక్కుంటూ వాళ్ళ ఊరు వెళ్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి రోజు కూలీ వారిగా పని చేసుకుంటూ కనిపిస్తారు. అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, వాడు అసలు 2-3 రోజుల నుంచి మాతోటి ఫోన్ కూడా మాట్లాడలేదు, ఎక్కడున్నాడు, మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయమని చెప్పండి అని చెప్పేసి అంటారు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ వీళ్ళకి అర్థమైపోయి, మనం ఎంత తప్పు చేసామో, అతని గోల్డ్ అతనికి తిరిగి ఇచ్చేయాల్సింది, డబ్బులు ఇచ్చేయాల్సింది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకెలాగైనా సరే ఆ గోల్డ్ని వాడికి ఇచ్చేయాలని స్టెఫీ డిసైడ్ అయిపోయింది. వాడు హీరో ఏంటంటే వాడు జస్ట్ మిడిల్ మ్యాన్ అంతే. గోల్డ్ బిజినెస్ చేసే ఓనర్ ఒకడు ఉంటాడు, వాడు వీడికి గోల్డ్ ఇచ్చి ఇలాగ బిజినెస్ చేపిస్తూ ఉంటాడు అంతే. సో ఇంకా అన్నీ అర్థం చేసుకున్న తర్వాత స్టెఫీ ఏం చేసిద్దంటే, ఒకరోజు ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఆ లాకర్ ఓపెన్ చేసేసి గోల్డ్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది వాడికి ఇచ్చేయడానికి. అయితే బస్సులో దానికి తెలిసిన వాళ్ళు చూస్తారు, వాళ్ళ హస్బెండ్కి ఇన్ఫామ్ చేస్తారు. మరియం వచ్చేసి దీన్ని కొట్టి తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు గోల్డ్, ఇప్పుడు ఇది మాది అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోతాడు. పాపం ఇంకా స్టెఫీకి ఏ దారి దొరకదనమాట, ఎలా తిరిగి ఇచ్చేయాలా అనేది అర్థం కాదు. ఇంకా ఒకరోజు చర్చ్లో ఫెస్టివల్ అనమాట. సో వాళ్ళ అత్తయ్య వాళ్ళు గోల్డ్ వేసుకోమంటారు, కానీ ఇది జస్ట్ తనకి ఈ సొంతమైన 13 సవర్లు మాత్రమే వేసుకునిద్ది. రిమైనింగ్ గోల్డ్ అంతా కూడా వాడు మూట కట్టుకొని వాడు దాచిపెట్టుకుంటాడు అనమాట వాళ్ళ హస్బెండ్. ఇంకా వాళ్ళు చర్చ్కి వెళ్తారు. ఇంకా హీరో అప్పుడు కత్తితో గాయపడ్డాడు కదా, రికవర్ అయ్యి ఇప్పుడు వస్తాడు అనమాట. నాది నేను అస్సలు వదిలిపెట్టాను అని చెప్పేసి వచ్చి ఇంకా మరియం తోటి గొడవపడి వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరుగుతుంది. మరియంది రొయ్యల చెరువు ఉంటుంది కదా, దానికి ఒక చిన్న హోల్ పెట్టేస్తాడు. అప్పుడు రొయ్యలన్నీ వెళ్ళిపోయి కాలువలో కలిసిపోతాయి అన్నమాట. అప్పుడు వాడికి నష్టం వచ్చింది కదా, సో అలా చేస్తాడు. ఇంకా మరియం వచ్చేసి అలా చేయకు అని చెప్పేసి ఇంకా దాన్ని క్లోజ్ చేస్తాడు. ఇంకా అలాగే వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరిగిద్ది. చివరికి వాడు మరియంని చేతిని ఒక చక్రంలో ఇరికిల్చేలా చేసి ఎలాగైనా సరే వాడి చేతిలో ఉన్న గోల్డ్ని తీసేసుకుంటాడు. ఫైనల్గా వాడికి దక్కాల్సింది వాడు దక్కించుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా చర్చ్ దగ్గర నుంచి ఈ అమ్మాయి బయటకు వచ్చిద్ది అనమాట. ఇంకా ఆ అబ్యూజివ్ రిలేషన్లోకి నేను మళ్ళీ వెళ్ళలేను, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళలేను, వాళ్ళంతా కూడా బంగారానికే విలువిస్తారు, నాకు కాదు అని చెప్పేసి అనిద్ది. ఇక సరే అయితే వచ్చేసే అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరు కలిసి చివరికి ఒక బోట్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ఆమె గోల్డ్ తీస్తూ ఉంటుంది అనమాట, తన ఒంటి మీద ఉన్నది కూడా. సో వాడు అంటాడు, అమ్మాయిలు అసలు గోల్డ్ లేకుండా ఉండగలరా అని అంటాడు. ఏమో ఉండి చూద్దాము, ట్రై చేస్తాను అని చెప్పిద్ది. ఇంకా వాడు అంటాడు, గోల్డ్ లేకుండానే నీ ఫేస్ ఇప్పుడు చాలా వెలిగిపోతూ ఉంది, అమ్మాయిల నిజమైన అందం ఇందులోనే గోల్డ్ లేనప్పుడు బయటపడిద్ది, ఆభరణాల్లో ఏముండదు అని చెప్పేసి ఇంకా వాడు అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు ఇలా బోట్లో వెళ్తున్నట్టు చూపిస్తారు. అక్కడితో సినిమా అయిపోయిద్ది. చిన్న స్టోరీనే, కొంచెం స్లో అనిపించినా సరే కంపల్సరీ చూడండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.